హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ వన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా మంది పోలీస్ నోటిఫికేషన్ కి సంబంధించి వీడియోస్ చేస్తున్నారు. మెడికల్ టెస్ట్ కి సంబంధించి వీడియోస్ చేయండి అని కోరటం అయితే జరిగింది. వారి యొక్క అభ్యర్థన మేరకు ఈ వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మనకి సెలక్షన్ ప్రాసెస్ లో అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరిగా చేసే ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ గురించి ఎవరు ఎక్కడ వీడియోస్ కూడా చాలా తక్కువ చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని బేస్ చేసుకొని మనం జాబ్ కి ఎలిజిబుల్లా కాదా అనేది కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ యొక్క ఫిజికల్ మెజర్మెంట్లో ఏమన్నా తేడా ఉన్నట్లయితే కనుక మనం జాబ్ని అయితే కోల్పోయే అవకాశాలు ఉంటుంది. నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కనుక రెక్టిఫై చేసుకునే ప్రాబ్లమ్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినట్లయితే కనుక మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లమ్ని కూడా రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా వీడియోలో తెలుస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి పోలీస్ అంటేనే ఫిజికల్ ఎబిలిటీ, సైకలాజికల్ గా స్టామినాగా, మెంటల్ అండ్ ఫిజికల్ స్టామినాతో కలిగి ఉండాలి. ఈ యొక్క పోలీస్ అంటేనే ఇవన్నీ కలిగి ఉండటం. అయితే ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ కి సంబంధించి మనకి నోటిఫికేషన్ లో ఒక పారాగ్రాఫ్ లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనం అవి చూసుకున్నట్లయితే కనుక యాజ్ పర్ రూల్ నాకింగ్ నీస్ అంటే కనుక రెండు మోకాళ్ళు తగులుతూ ఉన్నదాన్ని నాకింగ్ నీస్ అంటారనమాట. ఆ యొక్క నాకింగ్ నీస్ ఉన్నవారు ఈ యొక్క పోలీస్ జాబ్ కి అయితే అనర్హులుగా అంటే డిస్క్వాలిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే చివరిగా మెడికల్ టెస్ట్ దాకా వెళ్తారో వారిని అయితే డిస్క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. ఇక పీజన్ చెస్ట్ చూసుకున్నట్లయితే కనుక మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే కనుక పీజన్ షేప్ అంటే ఫ్రంట్ కి ఉన్నట్లు చెస్ట్ షేప్ అయితే కనపడుతుంది. ఆ టైప్ లో చెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పోస్ట్ కి అయితే డిస్క్వాలిఫై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా ఫ్లాట్ ఫుట్ అంటే పాదం నేల మీద తాకినప్పుడు నేలని పూర్తిగా తాకినట్లయితే కనుక దాన్ని ఫ్లాట్ ఫుట్ అని అంటారు. చాలా మందికి తెలియకపోవచ్చు ఈ విషయం. అలా తాకినా గానీ ఈ యొక్క దీని నుండి డిస్క్వాలిఫై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వెరికోస్ వీన్స్ అంటే ఇవి కాళ్ళ మీద బొబ్బర్ లాగా ఇట్లా వస్తూ ఉంటాయి, బబ్బల్ లాగా రావడం ఉంటుంది. సో అట్లా ఉన్నా కూడా ఈ యొక్క పోస్ట్ నుండి అయితే డిస్క్వాలిఫై చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు చెప్పే అన్ని యాజ్ పర్ రూల్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎలా జరుగుతుంది అనేది కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది వీడియో ఎండింగ్ లో. సో ఎక్కడ స్కిప్ చేయమాకండి వీడియోని. ఇక మ్యామర్ టోస్ అంటే వేలు వంకర, మనకి కాలు వేళ్ళు వంకర ఉంటాయి కొంతమందికి. సో అట్లా ఉన్నా కూడా యాజ్ పర్ రూల్ పోస్ట్ కి అయితే అనర్హుల్ అని మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా ఫ్రాక్చర్డ్ లింబ్స్ అంటే రాడ్స్ వేసిన వారు కానీ అంటే హ్యాండ్ యాక్సిడెంట్ అయ్యి క్రాక్స్ వచ్చి మళ్ళీ కలిసిపోయినా పర్లేదు కానీ రాడ్స్ వేసిన వారికి మాత్రం అయితే ప్రాబ్లం అయితే అవ్వవచ్చు. ఇక డికేడ్ టీత్ అంటే మన స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే కనుక విరిగిన దంతములు గానీ చీలించిన దంతము గానీ అంటే ఈ రెండు రకాల దంతాలు ఉన్నా గానీ ఈ యొక్క పోస్టుల నుండి అయితే డిస్క్వాలిఫై చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే మనం ఈ యొక్క డికేడ్ టీత్ కి టూత్ కెనాల్ చేయించుకొని అయితే ఇది రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అయితే మనము రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక స్టామరింగ్ అంటే అందరికీ తెలిసిందే నత్తి. చాలా మంది నత్తి ఉంది, నేను పోలీస్ నోటిఫికేషన్ కి ఎలిజిబుల్ కాదా అని కూడా అడిగారు. సో ఫ్రెండ్స్, మనకి యాజ్ పర్ రూల్ అయితే నత్తుంటే ఎలిజిబుల్ కాదు అన్నట్టు ఇవ్వడం అయితే జరిగింది. ప్రెసెంట్ నేను చాలా మంది పోలీస్ అంటే రీసెంట్ గా పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చిన అభ్యర్థుల్లో గానీ ఇట్లా కొంతమందిని అయితే తెలుసుకోవడం గానీ సీనియర్ మెంబర్స్ ని కూడా అడగడం అయితే జరిగింది. నత్తి ఉన్న వారిని ఇట్లా డిస్క్వాలిఫై చేస్తారంట అని అడిగితే వారు ఇప్పటి వరకు అట్లా ఏమీ జరగలేదని తెలియజేయడం అయితే జరిగింది. సో దీని మీద కూడా ఏమన్నా ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. ఇక హార్డ్ ఆఫ్ హియరింగ్ అంటే చెవుడు అని అంటారు. సో అంటే హార్డ్ ఆఫ్ హియరింగ్ మనకి ఎక్కువగా వినపడకపోతే కనుక ప్రాబ్లం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే కొద్దిగా వాయిస్ అంటే పర్లేదు, మరీ ఎక్కువ అయితే కనుక దాన్ని రెక్టిఫై చేసుకోవడం కష్టం కాబట్టి సో ఇదైతే మనకి అంటే యాజ్ పర్ రూల్ ఈ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. మొత్తం 9 మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా అబ్నార్మల్ సైకలాజికల్ బిహేవియర్ కూడా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే అది ఏ రకంగా టెస్ట్ చేస్తారంటే మిమ్మల్ని ఒక రూమ్ లో కూర్చోబెట్టి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు. మీరు పోలీస్కి ఎందుకు రావాలనుకుంటున్నారు అని మిమ్మల్ని క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. మనం సమాధానం ఏదైనా ఇంత తేడాగా చెప్పినా గానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఒక మాటతో తీసివేస్తారనమాట. సో అది కూడా చూసుకోండి. చాలా మంది ఏంటంటే కొద్దిగా ర్యాష్ గా సమాధానం చెప్తూ ఉంటారు. ర్యాష్ గా సమాధానం చెప్పకూడదు. అది మన సైకలాజికల్ మన బిహేవియర్ ని బేస్ చేసుకొని ఆ క్వశ్చన్ అయితే అడగటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు నేను చెప్పింది ఏంటంటే యాజ్ పర్ రూల్ అంటే నోటిఫికేషన్ లో ఇచ్చిన రూల్స్ ని మాత్రం నేను చెప్పడం అయితే జరిగింది. ప్రెసెంట్ మెడికల్ టెస్ట్ ఎట్లా జరుగుతుంది, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేది కూడా నేను మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ నుండి టాపిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్లో మొదటిసారి ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వీడియోని పోలీస్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికైతే తప్పకుండా షేర్ చేస్తారని కోరుతున్నాము. సో ఫ్రెండ్స్, మనం మెడికల్ టెస్ట్ లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఎక్స్రే స్కాన్ చేయడం అయితే జరుగుతుంది. చెస్ట్, రిబ్స్ ఇవి స్కాన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనం పైన చెప్పుకున్న దాంట్లో అంటే యాజ్ పర్ రూల్ చెప్పుకున్నప్పుడు పీజన్ చెస్ట్ అన్నాం కదా, దాని గురించి
సంబంధించి ఈ యొక్క ఎక్స్రే టెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక లంగ్స్ పరంగా నెక్స్ట్ వచ్చేసి లంగ్స్ స్కానింగ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఈ యొక్క పోలీస్ నోటిఫికేషన్ అంటేనే మనకి రన్నింగ్ బేస్ అయి ఉంటుంది, పరిగెత్తుతూ ఉండటం దీని మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి లంగ్స్ గురించి కూడా స్కాన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈసీజీ గురించి అందరికీ తెలిసిందే, హార్ట్ వర్కింగ్ గురించి అయితే చెబుతుంది. అయితే ఇది చూసుకున్నట్లయితే కనుక చాలా మంది అభ్యర్థులు నాకు చెప్పిన వారిలో చాలా మంది అభ్యర్థులు ఈసీజీ పెట్టే టైంలో అంటే మనకి హార్ట్ కి అవి వైర్స్ కానీ ఇవన్నీ కనెక్ట్ చేస్తారు కదా, ఆ టైంలో చాలా మంది టెన్షన్ పడిపోతూ ఉంటారు. అమ్మో ఏంటో ఏదో అప్లై చేస్తున్నారు అన్నట్టు. అట్లా పెట్టే టైంలో మీరు కనుక టెన్షన్ పడినట్లయితే కనుక మీ యొక్క హార్ట్ బీట్ అయితే పెరిగిపోతుంది. ఆ టైంలో మెడికల్ టెస్ట్ చేసే వాళ్ళు కూడా చెప్తారు మీరు కంట్రోల్గా ఉండండి, మీరు పడుకునేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటారో అదే విధంగా ఉండండి అని కూడా వాళ్ళు మనకి సజెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈసీజీ వల్ల కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ యూరిన్ టెస్ట్. ఫ్రెండ్స్, ఈ యొక్క యూరిన్ టెస్ట్ ఎందుకు చాలా మంది అనుకుంటారు. ఈ యొక్క యూరిన్ టెస్ట్ ద్వారా షుగర్ టెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క షుగర్ టెస్ట్ చేసే టైంలో మనం మార్నింగ్ నుండి టీ కానీ కాఫీ కానీ ఎటువంటిది అంటే ఏమీ తినకుండా మార్నింగే మనకి ఈ యొక్క యూరిన్ టెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. యూరిన్ టెస్ట్ అయితే కంపల్సరీగా చేస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ టెస్ట్ లో ఈ యొక్క బ్లడ్ టెస్ట్ ఎందుకు అని అనుకున్నట్లయితే కనుక ఈ యొక్క బ్లడ్ టెస్ట్ ద్వారా హెచ్ఐవి ఉందా లేదా మీకు, లేదా క్యాన్సర్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరికి అంతగా ఏం ప్రాబ్లం కాదు, చాలా మందికి ఎవరికి ఉండదు, రేర్ గా ఎవరికో ఉంటుంది. ఇక డెంటల్ టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క డెంటల్ టెస్ట్ నేను ఆల్రెడీ పైన మెన్షన్ చేయడం అయితే జరిగింది. డెంటల్ టెస్ట్ లో వంకర పళ్ళు ఉన్న వారు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క టూత్ కెనాల్ ట్రీట్మెంట్ తీసుకొని ఈ యొక్క డెంటల్ టెస్ట్ ని అయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఇక ఐ టెస్ట్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మెయిన్ గా కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్లయితే కనుక మీరైతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే కనుక కొన్ని నెంబర్లు అయితే వస్తున్నాయి కదా, అవి కనుక మీకు కనపట్టలేదు అన్నట్లయితే కనుక మీకు కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్లు నమ్మవచ్చు. ఇక ఐసైట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఐసైట్ ఉన్న వాళ్ళు, ఐసైట్ అతి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఆ యొక్క మెడికల్ టెస్ట్ చేసే డాక్టరే మనకి సజెస్ట్ చేస్తారు, లేజర్ ట్రీట్మెంట్ తీసుకోండి అని ఆ డాక్టరే మనకి సజెస్ట్ చేస్తారు అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఐసైట్ ఉన్న కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మనమైతే రెక్టిఫై చేసుకోవచ్చు ఆ యొక్క ప్రాబ్లమ్ ని. సో కలర్ బ్లైండ్నెస్ ఉన్నవారు తప్పకుండా మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లు మీకు కనపడినట్లయితే కనుక మీకు ఖచ్చితంగా కలర్ బ్లైండ్నెస్ ఉన్నట్లే అని భావించండి. ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కూడా టెస్ట్ చేయించుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మెడికల్ టెస్ట్లో ప్రికాషన్స్ అనమాట. ఈ విధంగా అయితే మనకి మెడికల్ టెస్ట్ జరుగుతుంది. సో ఎక్కడ మనకి మ్యాక్సిమం మిస్ అయ్యేది ఏంటంటే పీజన్ చెస్ట్ ఉన్న వాళ్ళుగా తప్ప ఇక మిగతా అన్నిటిని మనం కవర్ చేసుకునే విధంగానే ఉన్నాయి. అంటే మనం రెక్టిఫై చేసుకోవచ్చు ఆ యొక్క ప్రాబ్లమ్స్ ని. సో ఆ రకంగా మనం అయితే మన ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక ఐ సైడ్ పరంగా లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. డెంటల్ టెస్ట్ కి అయితే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది, డెంటల్ టెస్ట్ కి కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం చెప్పలేము, వారికి అయితే ఖచ్చితంగా జాబ్ అయితే అంటే డిస్క్వాలిఫై అయితే ఖచ్చితంగా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక చాలా మంది కాలు విరిగింది అట్లా కొన్ని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు అట్లా విరిగినా కానీ ప్రాబ్లం లేదు, కానీ మీకు రాడ్స్ కానీ అట్లా ఏమన్నా వేసినట్లయితే కనుక అదే కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో అది కూడా నేను ఇంకా వివరంగా పూర్తిగా వివరంగా తెలుసుకున్నాను ఇప్పటికే. సో అది కూడా కొద్ది ప్రాబ్లం అవుతుందని మనకి చెప్పడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, అన్ని ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్పడం అయితే జరిగింది. సో వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని కోరుతున్నాము. అంతేకాకుండా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా నేను మీకు ఫాస్ట్ గా అందజేయడానికి కృషి చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.